శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీమాతరం శరణం శరణం ప్రపద్యే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమాతాం మహాదేవీం భగవతీం సచిదానందరూపిణీం సర్వశక్తిం ప్రణమామ్యహం యా దేవీ మహామంగళ విశ్వమంగళాం నమామి. ఈ నెల 15వ తారీఖు రోజు మహాశివరాత్రి. మన భారతదేశంలో మహాశివరాత్రికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉన్నది. అది అందరికీ తెలిసిన విషయమే. శ్రీపీఠంలో గత సంవత్సరం విశేషమైనటువంటి మహత్తరమైనటువంటి యజ్ఞాన్ని ఒకదాన్ని చేపట్టాము. ఈ సంవత్సరం కూడా నిర్వహించాలని ఒక సత్సంకల్పాన్ని కమిటీ నిర్ణయం చేసింది. ప్రతి కార్యాన్ని శాస్త్రీయంగా ధర్మబద్ధంగా ధర్మం యొక్క ఆధారితంగా నిర్వహిస్తారు శ్రీపీఠంలో. అందుకు అనుగుణంగానే మహాశివరాత్రి యొక్క ఉత్సవాన్ని పర్వదినాన్ని కూడా ప్రాముఖ్యమైనటువంటి ధర్మసూత్రాన్ని అనుసరించే మన పీఠంలో నిర్వహిస్తారు. అందులో భాగంగా త్రిమూర్తిలింగ అభిషేకం ఉంటుంది. ఈ నెల అనగా ఫిబ్రవరి 15వ తారీఖు 2026వ సంవత్సరం. ఈ సంవత్సరాన్ని కొంత విశేషంతో పురస్కరించుకోవాలని చెప్పేసి కమిటీ యొక్క తీర్మానం. పోయిన సంవత్సరం లాగానే ఉంటుంది, కొంత విశేషంగా ఉంటుంది. అందులో నాట్య ప్రదర్శన ఉంటుంది, అర్ధనారీశ్వరి నృత్యం, పార్వతి పరమేశ్వరుల యొక్క నృత్యం. వీటిలో భాగంగా భగవంతుని యొక్క భక్తి గీతాలను పాడుకుంటూ నాట్యము సంగీతంతో కలిపి లింగోద్భవ కాలాన్ని పురస్కరించుకోవాలని కమిటీ యొక్క నిర్ణయం. ప్రవచనాలంటే ఎలాగో ఉంటాయిలేండి, పోయినసారి కూడా ఉన్నాయి కదా. త్రిమూర్తి లింగ అభిషేకానికి చాలా ప్రాముఖ్యత మన పీఠంలో కల్పించాం. ఎలాగంటే బ్రహ్మలింగం, విష్ణులింగం, శివలింగం, ఈ త్రిమూర్త్యాత్మకమైనటువంటి లింగాలను కూడా మృత్తికా బంధనంతో నిర్మాణం చేయడం. విశేషవంతమైనటువంటి 3 వర్ణముల మట్టి తీసుకురావడం. శ్వేతవర్ణం, గౌరవర్ణం, కాళవర్ణం. మీకు అర్థం కావాలంటే తెలుపు, ఎరుపు, నలుపు 3 వర్ణములతో ఉండే మట్టిని తీసుకొస్తారు. రేపటి తదియ నాడు తీసుకొస్తారు. తదియ నాడు సేకరించబడినటువంటి ఆ మృత్తికలను గౌమూత్రం, గౌపేడ, గౌమాత యొక్క క్షీరము, గౌమాత యొక్క పెరుగు, గౌమాత యొక్క నెయ్యి, వీటన్నిటిని కలిపి వాటిలో సప్తజీవ నది జలాలను, మన కోనేట్లో ఉన్న జలాలను మిశ్రితం చేసి విశేషమైన కొన్ని ద్రవ్యాలను కలిపి, అనగా కుంకుమ పువ్వు వేస్తారు, గోరోజనం వేస్తారు, కస్తూరి వేస్తారు. వీటిని బాగా మిశ్రమం చేస్తే సైంటిఫిక్గా కూడా శాస్త్రీయంగా విజ్ఞాన శాస్త్రీయ పరంగా కూడా ఇవన్నీ కలిస్తే చాలా దృఢంగా మారుతుంది ఆ మిశ్రమం. 2 రోజులుగా నారబెడితే రాయిలాగా తయారవుతుంది. జగదంబాలను అట్లనే చేసాము. అందులో కొన్ని వేరే వేరే మృతికాలను కూడా మనం కలిపాం. అలా సేకరించినటువంటి ద్రవ్యాలను ఏకీకృతం చేసి కుశకూర్చమును, బ్రహ్మలింగమునకు ఒక విధంగా కుశకూర్చాన్ని పెట్టి నాభిస్థానంలో, విష్ణులింగానికి ఒక విధమైన కుశకూర్చాన్ని పెట్టి, పరమశివుని యొక్క లింగానికి ఒక విధమైన కుశకూర్చాన్ని పెట్టి, నాభిస్థానం నందు ముత్యము, పగడము, వెండి సూరు తదితర వస్తువులను పెట్టి త్రిమూర్తి లింగాలను తయారు చేసి, ఆ త్రిమూర్తి లింగాలని లింగోద్భవ కాలమునందు ఏకాదశ రుద్రాభిషేక సహితంగా మహారుద్ర పఠనం చేస్తూ నమక చమకాలతో అభిషేకించి శ్రీపీఠాన్ని, ఈ పీఠంలో ఉండేటటువంటి భగవద్బంధువులను, ఈ పీఠానికి అనుబంధంగా ఉండేటటువంటి భక్తులను, ఎవరైతే నమ్మకంతో ఈ పీఠానికి వస్తున్నారో వాళ్ళను, ఈ పీఠంలో గురువు గారికి దాసులై ఉన్నటువంటి శిష్యులను, ఇక్కడ ఉండేటటువంటి గోమాతలని, ఇక్కడ జీవించే జీవరాశులని, ఈ పీఠం సూర్య చంద్ర నక్షత్ర గ్రహరాశి మండలాదులు ఉన్నంత వరకు, భూమి ఆకాశములు ఉన్నంత వరకు ఎవరెవరు ఈ పీఠం యొక్క కడప దొక్కుతారో వాళ్ళందరూ పావనమయ్యే విధంగా ఆ లింగోద్భవ కాలాన్ని, ఈ త్రిమూర్తి లింగాలను అభిషేకం చేసి ఆ శక్తిని వీటికి ధారబోయాలని అంబాత్రయ క్షేత్ర కమిటీ తీర్మానం చేసింది. నిన్న రాత్రి 1 గంట సేపు అదే చర్చ జరిగింది. విభిన్నమైనటువంటి అభిప్రాయాలను సేకరించారు. పోయిన సంవత్సరం చేసిన దానికంటే కొంత మెరుగుగా చేద్దామన్నారు. సరే, విజ్ఞానానికి ఏం తక్కలేదు నాతోటి. అంటే స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మిక విజ్ఞానం చేసేవాళ్ళు ఉండాలి కానీ నిన్న చేపిస్తా. చేసేవాళ్ళు లేరా నీకు కొంత దాపెట్టుకుంటా నా లోపల. ఆ విధానాన్ని అనుసరించి త్రిమూర్తి లింగ అభిషేకం పోయినసారి కూడా చేశాము. ఈసారి కొంచెం విశేషంగా ఉంటుందన్నమాట. అందులో శివాభిషేకంలో పరమశివునికి ప్రీతిదాయకమైనటువంటి ద్రవ్యముల గురించి కొన్ని పురాణాలలో చెప్పారు, శాస్త్రంలో కూడా ఉన్నది. శివలింగ అభిషేకానికి సంబంధించిన పరిపూర్ణమైన పట్టిక ఉన్నది. 46 రకాల ద్రవ్యముల చేత పూర్ణ శివలింగ అభిషేకం అవుతుంది. అందులో శవభస్మాభిషేకం కూడా ఉన్నది. 46 వస్తువుల్లో శవభస్మాభిషేకం కూడా ఒకటి మిశ్రితమై ఉంటుంది. కొన్ని తంతులను, కొన్ని పద్ధతులను పాటించి శవభస్మంతో అభిషేకం చేస్తారు.
అన్ని దేవాలయాల్లో చేయకూడదు. వాస్తవంగా మనము శవభస్మానికి భిన్నంగా ప్రతిరూపకంగా సిద్ధభస్మంతో అభిషేకం చేస్తాం మన పీఠంలో. ఇంతకుముందు చెప్పిన 45 రకాల ద్రవ్యములను సేకరించి అందులో ఉన్నటువంటి శవభస్మాన్ని సిద్ధభస్మంతో మిళితం చేసి పూర్ణ శివలింగ అభిషేకాన్ని సంపూర్ణం చేస్తాం. మహాశివరాత్రి జాగరణోత్సవం లింగోద్భవ కాలాన్ని భారతదేశం అంతా పురస్కరించుకుంటారు. భారతదేశం ఒకటే కాదు, ప్రపంచమంతా పురస్కరించుకుంటారు. ఈశా వారి పుణ్యమా అంటూ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గురూజీ సద్గురు పుణ్యమా అంటూ ప్రపంచమంతా మహాశివరాత్రి బాగా పరిచయం అయిపోయింది. గత 9-10 సంవత్సరాల క్రితంగా చాలామందికి తెలియదు. ఎప్పుడైతే సద్గురు జగ్గి వాసుదేవన్ గారు, శ్రీ గురు రవిశంకర్ గురూజీ గారు ఎప్పుడైతే అంతర్రాష్ట్రాలలో ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళకు ఫాలోవర్స్ ఉండడం చేత లింగాభిషేక మహత్యమును, శివరాత్రి యొక్క మహత్యమును, శివుని గురించి, ధ్యానం గురించి, మెడిటేషన్ గురించి చెప్పడం వల్ల 72 దేశాలలో జాగరణోత్సవాలు జరుగుతున్నాయి. భారతదేశంలో ఒకటే కాదు, విశేషంగా మన భారతదేశంలో గొప్పగా చేసుకుంటారు. అన్ని ప్రదేశాలలో చేసుకునేది ఇక్కడేం ప్రత్యేకత ఉంది అంటే, మట్టితో చేసినటువంటి లింగములు 3, ఆ 3 లింగములలో 3 మూర్తులను ఆవాహన చేస్తారు. ఆ 3 లింగాలలో 3 ప్రత్యేకతలు. మనకు శివలింగ నిర్మాణం గురించి ఆగమాలలో చాలా గొప్పగా చెప్పారు. ఏ దేవత విగ్రహాల గురించి అంత గొప్పగా చెప్పలేదు, కానీ శివలింగాలు తయారు చేసే విధానం లోపల చాలా మూలమైనటువంటి విజ్ఞానాన్ని వాడారు మన ఋషులు. అనేకమైన లింగాలు ఉన్నాయి, చాలామందికి తెలియదు. విశేషవంతమైనటువంటి ధర్మాన్ని అనుసరించి మనం పీఠంలో త్రిమూర్తి లింగ అభిషేకాన్ని నిర్వహిస్తున్నాము. ఈ శివరాత్రిని 2026వ సంవత్సరం వచ్చినటువంటి ఈ శివరాత్రిని అంబాత్రయ క్షేత్రంలో వచ్చి ఆ లింగోద్భవ కాలాన్ని, ఉపవాస దీక్ష ఫలాన్ని పొందాలనుకున్న వాళ్లకు పీఠం కల్పించే సౌలభ్యం ఏమిటి, ఏ విధంగా వాళ్ళు లాభాలు పొందవచ్చు, ఆసక్తి కలిగిన వాళ్ళు వస్తే వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఒక సదవకాశాన్ని మనం కల్పిస్తాం. మొదట ఆచార్యులు ఉచ్చరించేటటువంటి శివమంత్రముల చేత ఈ క్షేత్రానికి ప్రధానమైనటువంటి స్థానంలో ఉండే వాళ్ళ చేత ప్రథమతః లింగాభిషేకం జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు చెప్పిన 46 రకములైనటువంటి దివ్య వస్తువులతో, బిల్వదళములతో, పుష్పములతో, అన్నముతో అభిషేకం చేసిన తర్వాత ఎవరెవరు ఆ రోజైతే పీఠంలో ఉపస్థితులు అవుతారో, ఆ జాగరణోత్సవానికి ఎవరెవరు వస్తారో పీఠానికి ఎదురుగా పెద్ద మంటపం వేస్తారు. ఆ మంటపంలోనే బహిరంగంగానే జరుగుతూ ఉంది. ఎవరైనా ఆ రోజు పీఠానికి వస్తే వచ్చిన ప్రతి ఒక్కరి కూడా ఆ ద్రవ్యముల చేత త్రిమూర్తి లింగాలకు అభిషేకం చేసే అవకాశం ఇస్తారు. ఒక గ్లాసు నీళ్ళు ఇస్తారు, బిల్వదళం ఇస్తారు. ఎవరి చేతులతో వాళ్ళు వెళ్ళి త్రిమూర్తి లింగాలకు అభిషేకం చేసి బిల్వదళం సమర్పించి దండం పెట్టుకొని వెళ్ళే అవకాశాన్ని అందరికీ కల్పిస్తారు. ఎవరు వచ్చినా, ఎంతమంది వచ్చినా అందరికీ ఏకకాలమునందు, లింగోద్భవ కాలమునందు బ్రహ్మలింగం, విష్ణులింగం, పరమాత్మ అయినటువంటి జగత్పిత అయినటువంటి శివలింగం, శివస్వరూపం, బ్రహ్మస్వరూపం, విష్ణు స్వరూపమైనటువంటి త్రిమూర్తి లింగములకు అభిషేకం చేసే అవకాశం అందరికీ ఇస్తాం. ఫస్ట్ ప్రిపరేషన్ మహిళలకు ఉంటుంది. మాతృస్థానానికి మొదటి స్థానం ఇచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళకి ఇస్తారు. ఇది కూడా ముఖ్యమైన గమనిక. తోపులాట చేసి తొందరపాటు చేస్తే కుదరదు. ఎవరెవరైతే ఆ రోజు మాతలు ఉంటారో వాళ్లకు మొదట అవకాశం ఉంటుంది. వాళ్ళు ఆ త్రిమూర్తి లింగాలను అభిషేకం చేసుకున్న తర్వాత మిగతా వాళ్ళకు అవకాశం ఉంటుంది. 2026 15వ తారీఖు రోజు ఉండేటటువంటి మహాశివరాత్రి ఉత్సవానికి సంబంధించిన సంపూర్ణ సమగ్ర వివరము. శుభమస్తు.